పూరీ జగన్నాథుని రథచక్రాలు కదిలాయి. పూరీలోని జగన్నాథపురి పులకించిపోయింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు జగన్నాథుని విశ్వరూపం చూసి తరించారు. రథారూఢులైన చతుర్థమూర్తులకు పూరీ శంకరాచార్య నిశ్చలానంద హారతి ఇవ్వడంతో యాత్ర ప్రారంభమైంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఒడిశా రాష్ట్రం పూరీ నగరంలోని జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు లక్షలాది సంఖ్యలో తరలివస్తారు. హిందూ పంచాంగం ప్రకారం పూరీ జగన్నాథుని తీర్థయాత్ర ఆషాఢమాసంలోని శుక్లపక్షం 2వ రోజున జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర 7 జూలై 2024 ఆదివారం నుంచి ప్రారంభమైంది. జూలై 16వ తేదీన ముగియనుంది. ఈ పవిత్రమైన యాత్రలో బలరాముడు, తన సోదరి సుభద్ర కూడా ఉంటారు. ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడం వల్ల అన్ని తీర్థయాత్రల ఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ సందర్భంగా జగన్నాథుని రథయాత్ర ఎప్పుడు ప్రారంభమైంది, ఈ రథయాత్ర ప్రాముఖ్యతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూరీ జగన్నాథుని రథయాత్ర 12వ శతాబ్దంలో ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం జగన్నాథుణ్ణి శ్రీవిష్ణువు అవతారంగా పరిగణిస్తారు. ప్రతి ఏటా జరిగే ఈ రథయాత్రకు శ్రీ జగన్నాథపురి, పురుషోత్తమపురి, శంఖక్షేత్రం, శ్రీక్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ యాత్రలో దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ యాత్రలో పాల్గొంటే ఎంతో పుణ్య ఫలాలు దక్కుతాయని నమ్ముతారు. భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. పద్మపురాణం ప్రకారం జగన్నాథుని సోదరి సుభద్రే నగరం చుట్టూ తిరగాలనే కోరికను వ్యక్తం చేసింది. అప్పుడు జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు అనగా బలరాముడి రథంపై ఎక్కించుకుని నగరానికి తీసుకువెళ్తాడు. ఈ సంఘటన ఆషాఢమాసంలో జరిగింది. అందుకు ప్రతీకగా అప్పట్నుంచి ఈ రథయాత్రను ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. హిందూ ఆచారాల ప్రకారం జ్యేష్ఠమాసంలో పౌర్ణమి రోజున జగన్నాథుడికి 108 నిండు బిందెల నీటితో జలాభిషేకం చేస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, జగన్నాథుని అభిషేకానికి ఉపయోగించే నీటిని బావిలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుస్తారు. అందుకే ఈ యాత్రను సన్నయాత్ర అంటారు. ఈ రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల దర్శనం తర్వాత గండిచా ఆలయానికి చేరుకుంటారు. ఇది తన అత్త నివాసమని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత భగవంతుడు తన తల్లి తయారు చేసిన రుచికరమైన వంటకాలను స్వీకరిస్తాడు. ఆ తర్వాత 7 రోజుల పాటు ఈ ఆలయంలో విశ్రాంతి తీసుకుంటాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.